నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణలో శాంతి భద్రతలు అదుపు తప్పినట్లుగా కనిపిస్తుంది. గుండారాజు తరహాలో రేవంత్ పాలన నడుస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యర్థులు టార్గెట్గా అధికార పార్టీ ఆగడాలు శృతి మించిపోతున్నాయి. అడుగడుగున ప్రతిపక్ష కార్యకర్తలపై దాదాగిరి నడుస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 రోజుల వ్యవధిలోనే రాజకీయంగా అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 31న ఉదయం 5:30 గంటలకు సిపిఎం నేత సామినేని రామారావును కత్తులతో పొడిచి హతమార్చారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇలాకాలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయం పైన హస్తం గుండాలు దాడి చేశారు. పార్టీ ఆఫీసును ధ్వంసం చేసి ఫర్నిచర్కు నిప్పు పెట్టారు. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రమే కాదు, రాష్ట్రంలో ప్రతి చోట ఇదే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు గుండాల్లాగా రెచ్చిపోతున్నారు. అధికారం తమ చేతిలో ఉందన్న అహంకారంతో ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతున్నారు. కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో నెత్తుటేర్లు పారాయి. మొన్న సిపిఎం నేత సామినేని రామారావు హత్యకు గురయ్యారు. రైతు సంఘ నాయకుడైన రామారావును కత్తులతో పొడిచి దుండగులు చంపేశారు. నేడు మణుగూరు బీఆర్సీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. దీంతో గుండాల దాడిని గులాబీ లీడర్లు ఖండించారు. దాడులు చేయడం మంచిది కాదని హితవు పలికారు. హస్తం పెద్దల డైరెక్షన్లో దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయా? అధికార కాంగ్రెస్ లీడర్లకు ఎందుకీ అసహనం? మర్డర్లు దాడులు చేస్తుంటే పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు? కాకిలపై అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లు ఉన్నాయా? అధికార నేతలు ప్రజా వ్యతిరేకతను జీర్ణించుకోలేకపోతున్నారా? ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలా? ఒకవేళ ప్రతిపక్ష కార్యకర్తలు తిరగబడితే తట్టుకోగలరా?